నియోజకవర్గంలో టీడీపీ ట్రాక్ రికార్డ్ మామూలుగా ఉండదు. ఆవిర్భావం మొదలు అక్కడ మరో జెండా ఎగిరిందే లేదు. ఏళ్ల తరబడి ప్రత్యర్థులు ఆ అదృష్టాన్ని పరీక్షించుకోవడమే తప్ప విజయం దక్కించుకోలేదు. మరి అలాంటి చోట ఇప్పుడు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటూ గెలుపు కోసం ఎదురు చూస్తున్న వైసీపీ ఎంత పగడ్బందీగా ఎంత పక్కాగా ఉండాలి. కానీ ఫ్యాన్ పార్టీలో ఆ హడావిడేమీ కనిపించట్లేదు. అసలే ఓటమితో కుదేలైన పార్టీలో సస్పెన్షన్ల పరంపరం కొనసాగుతోంది. ఇంతకీ ఆ అడ్డా ఏది? అక్కడేం జరుగుతోంది? హిందూపురంలో వైసీపీ ఎక్కడ? ఓవైపు గ్రూపులు, మరోవైపు సస్పెన్షన్లు. దూకుడు మీదున్న బాలయ్య, ఫ్యాన్ను వెంటాడుతున్న నేతల పరేషాన్. హిందూపురంలో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి నందమూరి బాలకృష్ణ మరోసారి మీసం మెలేస్తుంటే వైసీపీలో మాత్రం వైదీస్ వర్రీస్ అన్నట్టుగా ఉంది పరిస్థితి. అంతర్గత కుమ్ములాటలు ఓవైపు, కీలక నాయకులపై సస్పెన్షన్ వేటు మరోవైపు వెరసి ఫ్యాన్ పార్టీని పరేషాన్ వెంటాడుతోంది. అసలు ఇక్కడ పార్టీ అనేది ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి బలమైన ప్రత్యర్థి ఒక కారణమైతే పార్టీలో నాయకుల తీరు, వారి పట్ల హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు మరో కారణంగా తెలుస్తోంది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి హిందూపురంలో వేరే పార్టీ అభ్యర్థి గెలిచిన దాఖలాలే లేవు. అంతకుముందు నందమూరి తారక రామారావు పార్టీకి బలమైన పునాది వేస్తే 2014 నుంచి ఆయన వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ లెగసీతో పాటు ట్రాక్ రికార్డును కంటిన్యూ చేస్తున్నారు. 2019లో వచ్చిన ఫ్యాన్ గాలిలోనూ హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య 2024లో మరోసారి జెండా ఎగరేసి హ్యాట్రిక్ కొట్టారు. అయితే బలమైన ప్రత్యర్థిగా భావిస్తున్న వైసీపీ మాత్రం ప్రతిసారి ఎన్నికల్లో అభ్యర్థిని మారుస్తూ విజయం కోసం ఎదురు చూస్తూనే ఉంది. ప్రతిసారి కొత్త అభ్యర్థిని వెతుకుతున్న వైసీపీ ఇంత జరిగినా మళ్లీ అదే పంతాను ఫాలో అవుతుంది. 2014లో బాలకృష్ణపై వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన నవీల్ నిచ్చల్ 2019లో పోటీ చేయలేదు. ఆ ఎన్నికల్లో ఇక్బాల్కు అవకాశం ఇచ్చిన వైసీపీకి గెలుపు దక్కలేదు. ఇక 2024 ఎన్నికలొచ్చేసరికి మళ్లీ అభ్యర్థి మారిపోయారు. బాలయ్య మీద ఈసారి మహిళాస్త్రం ప్రయోగించింది వైసీపీ. కురుబ దీపికను రంగంలోకి దింపి ముచ్చటగా మూడోసారి ఓటమి మూటగట్టుకుంది. తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా అనేది పక్కన పెడితే ఇక్కడ అభ్యర్థులను మారుస్తూ వైసీపీ చేస్తున్న ప్రయోగాలు వికటిస్తూనే ఉన్నాయి. అదేదో సినిమాలో ఫ్లూట్ జింక ముందు ఊదన్నట్టుగా బాలయ్య చెప్పిన డైలాగ్ ఫలితాల్లో ప్రతిధ్వనిస్తోంది. ఎంతమంది నాయకులు కలిసి వచ్చినా బాలకృష్ణను ఓడించలేకపోతున్నారనేది మాత్రం స్పష్టమవుతోంది. మరి అలాంటి ప్రత్యర్థి ముందర ఉన్నారంటే వైసీపీ నాయకులు ఎంత అలర్ట్గా ఉండాలి, హైకమాండ్ ఎంత పకడ్బందీగా ఉండాలి. కానీ అవేమి ఇక్కడ కనిపించడం లేదు. కీలక నాయకులను ఉపయోగించుకోవడంలోనూ పార్టీ ఫెయిల్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీనికి తోడు పార్టీలో గ్రూపు తగాదాలు మరింత మైనస్ అవుతున్నాయి. ఇప్పటికే 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి దెబ్బకు కుదేలైన పార్టీలో ఇటీవల ఇద్దరు కీలక నేతల సస్పెన్షన్ ఒక వైసీపీలోనే కాదు, స్థానిక రాజకీయాల్లోనూ కలకలం రేపుతోంది. ఇక్కడ వైసీపీ తొలి ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన కొండూరు వేణుగోపాల్ రెడ్డి, పార్టీలో కీలక నేతగా ఎదిగి 3 సార్లు పోటీ చేసి ఓడిన నవీల్ నిచ్చల్ ఇక్కడ బలమైన నాయకులుగా ఉన్నారు. అలాంటి పట్టున్న ఈ ఇద్దరు నాయకులను పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేయడం రాజకీయంగా పెద్ద తప్పిదమనే అభిప్రాయం లోకల్గా వినిపిస్తుంది. ఇటీవల వైఎస్ జయంతి కార్యక్రమాన్ని వైసీపీ ఇన్ఛార్జిగా కురుబ దీపిక ఒకచోట నిర్వహిస్తే నవీన్ నిచ్చల్, కొండూరు వేణుగోపాల్ రెడ్డిలు వేర్వేరుగా మరో చోట నిర్వహించారు. దీంతో అప్పటి వరకు ఉన్న అంతర్గత కుమ్ములాటలు, గ్రూపు తగాదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. కష్టకాలంలో ఏకతాటిపై ఉండాల్సిన నేతలు పార్టీని బలహీనపరిచేలా వ్యవహరించడం హైకమాండ్కు కోపం తెప్పించింది. అందుకే ఇన్ఛార్జిని కాదని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిన నవీన్ నిచ్చల్, వేణుగోపాల్ రెడ్డిలను సస్పెండ్ చేసింది వైసీపీ అధిష్టానం. ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేస్తున్న నేతలు అధిష్టానం తీసుకున్న సస్పెన్షన్ నిర్ణయంపై ఆచితూచి స్పందిస్తున్నారు. వరుస ఓటములను లెక్క చేయకుండా బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొంటూ పార్టీ కోసం కష్టపడి పనిచేసినందుకు వైసీపీ అధిష్టానం తనకు సస్పెన్షన్ గిఫ్ట్గా ఇచ్చిందన్న నవీల్ నిచ్చల్ సొంత పార్టీలోనే కొందరు నేతలు కక్షగట్టి తనను సస్పెండ్ చేయించారంటూ పరోక్షంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆరోపణలు గుప్పించారు. అయితే తాను మరో పార్టీలో చేరే ప్రసక్తే లేదంటున్న నవీల్ నిచ్చల్ అధిష్టానం పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలంటున్నారు. మరో నేత వేణుగోపాల్ రెడ్డి వర్షన్ సైతం ఇలాగే ఉంది. వైసీపీ అధిష్టానం తనను సస్పెండ్ చేసి ప్రమోషన్ ఇచ్చిందంటున్న వేణుగోపాల్ రెడ్డి తానెక్కడా పార్టీ లైన్ను క్రాస్ చేయలేదంటున్నారు. అధినాయకుడు వైఎస్ జగన్ మరోమారు ఆలోచించాలని కోరుతున్నారు.
కోల్డ్ స్టోరేజ్ యజమానిగా కొండూరు వేణుగోపాల్ రెడ్డికి స్థానికంగా రైతులతో మంచి పరిచయాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో 20 ఏళ్లు, వైసీపీలో 13 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాకపోవడంతో రాబోయే ఎన్నికల్లోనైనా బరిలో దిగి విజయం సాధించాలనుకుంటున్నారు కొండూరు. నియోజకవర్గంతో ఏమాత్రం సంబంధం లేని కురుబ దీపికను తీసుకొచ్చి బరిలో నిలిపిన అధిష్టానం మాటకు కట్టుబడి కలిసి పనిచేసిన ఇద్దరు నేతలు ఎన్నికల తర్వాత ఎవరికి వారుగా మారిపోయారు. తమ పవర్ ఏంటో చూపించాలని వైఎస్ జయంతిని ఇన్ఛార్జ్కు ధీటుగా నిర్వహించాలనుకున్నారు. అయితే ఆ ప్లాన్ పెద్దగా వర్కౌట్ కాలేదు. తనకు ఎదురొస్తే ఎవరినైనా సస్పెండ్ చేయించగలనన్న సంకేతాలు పంపారు ఇన్ఛార్జ్ దీపిక. సస్పెండ్ అయినా వేరే పార్టీలో చేరేది లేదంటున్న వేణుగోపాల్ రెడ్డి, నవీన్ నిచ్చల్ 2029 కోసం ఎదురు చూస్తుండడం వైసీపీ క్యాడర్ను కన్ఫ్యూజన్ లో పడేస్తోంది. మరి వైసీపీ హైకమాండ్ ఏం చేస్తుందో చూడాలి.